తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ అమలుకు సమయం ఆసన్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రుణమాఫీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపగా ఈ రోజు పంట రుణమాఫీ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది సర్కారు. కాగా ఈ మార్గదర్శకాలలో రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్డును తప్పనిసరి చేయడమే కాకుండా కొన్ని నిబంధనలు కూడా పెట్టడం గమనార్హం. ఈ మార్గదర్శకాల నేపథ్యంలో రైతులందరికీ ఈ రుణమాఫీ పథకం వర్తించదు. పూర్తి వివరాలు ఇవిగో. ఆహార భద్రతా కార్డు ప్రామాణికంగానే ఈ పంట రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తూ ఉండడంతో ఇది కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం ఈ పథకం వర్తించనుంది. దీనిని బట్టి పింక్ రేషన్ కార్డుదారుతో పాటు ట్యాక్స్ పేయర్లకు కూడా రుణమాఫీ పథకం వర్తించదని తెలుస్తోంది. ఇక ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని మార్గదర్శకాలలో ప్రభుత్వం పేర్కొంది. అయితే దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదన్నమాట. అంటే వరి, పత్తి, చెరకు, కూరగాయలు లాంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇక మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ వర్తించదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగతా ప్రైవేటు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వర్తించదు. మరోవైపు పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మధ్య తీసుకున్న రుణాలనే ప్రభుత్వం మాఫీ చేయనుంది. అంతకు ముందు గానీ ఆ తరువాత గానీ తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. మరోవైపు 2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ అందుకు కొంచెం మెలిక పెట్టింది ప్రభుత్వం. మొదటగా రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు అకౌంట్కు బదిలీ చేయనున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు. ఇక ఈ రుణమాఫీ ఎస్హెచ్ఐలు, జేఎల్టీలు, ఆర్ఎంజీలు, ఎస్సీఎస్కు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీస్కెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ పథకం వర్తించదు. కంపెనీలు, ఫర్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు కూడా వర్తించదు అని మార్గదర్శకాలలో ప్రభుత్వం పేర్కొంది.